పూజ్యులైన తల్లిదండ్రులకు నమస్కారములతో మా బంధం 2026 జనవరి 15 సంక్రాంతి వేడుకలు, భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ వేడుకలు. మా బంధం మా అక్కకం అత్తయ్య గారి ఇంట్లో చేసుకున్నాం. వెరీ నైస్. కానీ సరే, మా బంధం సభ్యులందరూ వీళ్ళందరూ మా బంధం సభ్యులు. ఇప్పటి వరకు మా బంధం వారు 7 కుటుంబాల వారం. ప్రస్తుతం సంగూబాబు గారు, ఉదయపూర్ నుంచి వచ్చిన సంగూబాబు గారు మరియు పనీంద్రబాబు ఫ్యామిలీ మాతో కలిసి మొత్తం 9 కుటుంబాల వారము. మా 9 కుటుంబాల వారి బంధం మా అనుబంధం. బంధం. మకర సంక్రాంతి ప్రారంభోత్సవం పాట ఇది. మా గణరెడ్డి వారి ఫ్యామిలీ వేస్తున్నాం. ఉదయపూర్ నుంచి వచ్చిన మా అప్పలరాజు గారు, మా చెల్లమ్మ, మా అందరికీ మంచి గుర్తుండిపోయే ఒక ఫోటోను బహుకరించారు. అందరికీ, మా బంధం అందరికీ. బంధం 2వ కూతురు, బంధం 2వ కూతురు, బంధం 3వ కూతురు, బంధం 4వ కూతురు, బంధం 6వ కూతురు. మేము ఈ మకర సంక్రాంతి వేడుకలకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి నుంచి మా బంధం గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఫ్యామిలీలో ఇద్దరికి ఛాన్స్ ఇస్తాం. మీరు ఒక్కొక్కరు వచ్చి ఒక వెయిట్ చెప్తాం, ఒక పర్టికులర్ వెయిట్ చెప్తాం. ఓకే, ఎన్ని గ్రామ్స్ చెప్పామో అన్ని గ్రామ్స్ వెయిట్ తీసి మీరు మాకు ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఎవరికి క్లోజెస్ట్ వస్తుందో వాళ్ళు వెళ్ళాలి. గేమ్ క్లియరా? రూల్స్ రెగ్యులేషన్ క్లియరా? ఆ గ్లాస్ తీయాలి. బాగా రావాలి, అప్పలరాజు బాగా రావాలి. వచ్చారు. మాయ గారు తీయాల్సిన వెయిట్ 384 గ్రామ్స్. 84 గ్రామ్స్. 2 సార్లు తీయకూడదు, ఒకసారి తీయాలి. 384 గ్రామ్స్ రావాలి. ఎవరు మాట్లాడదు. ఓకే, డన్, కంప్లీటెడ్. నెక్స్ట్ 96 గ్రామ్స్. 96 ఇక్కడ ఉండాలమ్మా. 96 గ్రామ్స్ అంతే. మీరు వేస్తారు, అయిపోయిందా? క్లోజ్దా? ఓకే, లేదు నెక్స్ట్ అంటే అదే ఫైనల్. అంతే. ఇందులో మాత్రం ఏం చేసుకున్నా బాగా 620 గ్రాములు. 627 గ్రాములు. చందు 627 గ్రామ్స్. మా బంధం వెయిట్ అండ్ మెజర్ గేమ్ ఆడుతుంది. మా బంధం సంక్రాంతి రోజు, సంక్రాంతి రాత్రి ఈ వెయిట్ అండ్ మెజర్ అంటే రైసు నేను చెప్పిన వెయిట్ తీయాలి. రైసు మేము చెప్పిన వెయిట్ తీసిన తర్వాత దాన్ని మెజర్ చేస్తాం. మీరు ఎంత తీస్తారో మేము చెప్పిన వెయిట్కి మెజర్మెంట్కి కాల్కులేట్ చేస్తాం అనమాట. సరిపడ్డది లేదు. ఎవరైతే మేము చెప్పిన వెయిట్కి మెజర్మెంట్ తక్కువగా వస్తుందో, దగ్గరలో ఉంటుందో వాళ్ళకి ప్రైజ్ ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఓకే, సూపర్.
మా బంధం మకర సంక్రాంతి పండగలకు అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు చాలా చక్కగా మేము వేడుకలు చేసుకుంటాం మా బంధం. అయితే సంక్రాంతి రోజు ఇది మేము ఈ గేమ్ ఆడుతున్నాం. సంక్రాంతి రోజు రాత్రి ఈ గేమ్ ఆడుతాం. ప్రోగ్రామ్స్ అన్ని, ఈవెంట్స్ అన్ని రాత్రిపూట్ల జరుగుతాయి. ఈ గేమ్ ఆడుతున్నాం. ఏంటంటే వెయిట్ అండ్ మెజర్ గేమ్. వెయిట్ అండ్ మెజర్ గేమ్ అంటే రైస్ ఎంత తీయాలో, వెయిట్ ఎంత వెయిట్ తీయాలో చెప్తాం. ఆ తీసిన వెయిట్ ని మెజర్ చేస్తాం. మెజర్ చేసిన దానికి ఆ వెయిట్ కి దగ్గరలో ఉండాలి. ఆ దగ్గరగా వచ్చిన వాళ్ళకి అంటే దగ్గరగా వచ్చిన వాళ్ళకి మేము ప్రైజ్ ఇస్తాం అనమాట. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఇలా ప్రైజ్ ఇస్తాం. ఇది మా బంధంలో మొదటి ఆట. 321 grams పనీ వెయిట్. పనీ రైస్ వెయిట్. పనీ ఈశ్వరరావు బ్యాగ్ చేసింది 1128 గ్రాములు. 1128 గ్రాములు ఈశ్వరరావు. 1128 గ్రాములు ఈశ్వరరావు. మాటలు కాదు చెయ్యాలా? టైం అయిపోతుంది. లేదు ఓకే. బాబు పెద్దోళ్ళు వెయిట్ చూస్తున్నారు. బాబు మా పెద్దోళ్ళు 1128 గ్రాములు. యా మరొక్కసారి 1128 గ్రాములు. మరొక్కసారి మా మోహిబాబు 420. 420 గ్రామ్స్ రైస్. 420 గ్రామ్స్ వెయిట్. మా మోహిబాబు 420 కాదు, 420 గ్రామ్స్ వెయిట్ తీయాలి. అది మెజర్ చేస్తాం. వెయిట్ అండ్ మెజర్ గేమ్. 420 గ్రామ్స్ మోహిత్ బాబు. లాస్ట్ అండ్ ఫైనల్ మా బావగారు ఇంటికి పెద్ద 727 గ్రాములు. 727 గ్రాములు. లైట్ లాగిపోతున్నాయి. వెయిట్ అండ్ మెజర్ 728 గ్రాములు. రేడు 727 గ్రాములు. 727 గ్రాములు మాత్రమే వెయిట్. మెజర్ కరెక్ట్గా 727 గ్రాములు రావాలి. వెయిట్ ని మెజర్ చేస్తే 727 గ్రాములు రావాలి. వెయిట్ అండ్ మెజర్ గేమ్. వెరీ గుడ్. అయిపోయింది. మెజర్ చేస్తున్నారు. వెయిట్ ని మెజర్ చేస్తున్నారు. ఇప్పుడు అది చూసినా పర్లేదు. ఆర్డర్ వైజ్ చెప్పండి. మెజరింగ్ ఆర్డర్ వైజ్ చెప్పండి. ఎవరు చాలా వచ్చారనుకుంటున్నారా? మీరు ఇండివిజువల్ ఎవరు బాగా తగ్గింది. ఫస్ట్ ఆడిన వ్యక్తికి సెకండ్ ఆడిన వ్యక్తికి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ మేము ఒక వెయిట్ ఇస్తే 80 గ్రాములు ఇస్తాం అనుకో, అవతల పక్క వ్యక్తి 75 గ్రాములు చేస్తాం అనుకో, అక్కడ 5 గ్రాములు. ఇంకొక ఫ్యామిలీలో సేమ్ ఫ్యామిలీ ఇంకో వ్యక్తి వస్తారు చూడు, అప్పుడు 100 వచ్చి 20 వెయిటింగ్ చేస్తాం 20 20 డిఫరెన్స్. సో ఈ రెండు క్లాస్ చేస్తాం 25 అవుతుంది.
ఎందుకంటే ఫ్యామిలీ ఈవెంట్ కదా కనుక ఫ్యామిలీకి ఎంత దగ్గరికి వచ్చారని చూడడం. సో ఆ విధంగా బేస్ చేసుకొని ఫైనలైజ్ చేస్తారు 1, 2, 3. అయితే ఇప్పుడు ఇండివిజువల్ ప్రకారంగా ఫ్యామిలీ పరంగా ఇండివిజువల్ ప్రకారంగా ఎవరు బెస్ట్? ఎవరు? మోహిత్. ఇండివిజువల్ గా మోహిత్. సో ఆయనకి ఇచ్చింది 96 గ్రామ్, బాగా చేసింది 101. ఓ 101, వెరీ నైస్. ఓ బాగా ఇక్కడ లేరు అనవసరంగానే. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. అది 46 గ్రామ్స్ ఇచ్చారు. సెకండ్ 240. నెక్స్ట్ మంజూరి 555 ఇస్తాము. 312 గ్రామ్స్ ఫ్రెండ్స్ 243 గ్రాములు. అబ్బా కానీ 321 గ్రామ్స్ ఇస్తాము. 128 గ్రామ్స్. ఓ 193 గ్రామ్స్. లతకిన్నది 824 గ్రామ్స్ ఇచ్చాము. 366 చేసింది తిని. ఏకర వెయిట్ ఇస్తాం కదా, 881 గ్రామ్స్ ఇస్తారు. సెకండ్ 247 గ్రామ్స్. నెక్స్ట్ మోయి 420 ఇస్తాము. ఆడ ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చారు. వాళ్ళు బెస్ట్ కూడా 480. నెక్స్ట్ తాతయ్య ఇది కవర్ మాస్టర్ 727 గ్రామ్స్. తాతయ్య 538 గ్రామ్స్ చేస్తారు. సెకండ్ వెరైటీ గీత ఫ్యామిలీ. నెక్స్ట్ ఎవరు చెప్పిన మోయిగడ్ లీక్ చేశారు కదా, ఆ ఫ్యామిలీ ఇంకొక చిన్న డిఫరెన్స్ రావడం వల్ల ఓకే, అది కూడా మోయిగడ్ సెకండ్. మనది పర్ఫెక్ట్. మీరు కానీ ఎత్తుంటే కంప్యూటర్ పడితే 393. కార్తీక్ 393 గ్రామ్స్. రైట్, గుడ్. మా సంక్రాంతికి నక్కపిల్లిలో చందనాడ మా గ్రామం, మా సొంత ఊరు, మా పుట్టిన స్థలం చందనాడ గ్రామంలో ఈ సంక్రాంతి పండుగ జరుగుతుంది. మా బంధువులందరూ ఇచ్చేశారు. అదిగో మా ఆవు, అదిగో మా ఆవు, మా ఆవు చూస్తుంది. అదిగో మా పాక, అది మా పాక, అది మా పాక. ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? ఎన్ని లీటర్లు? అదిగో చిన్న విషయం జరిగిందండి. నేను ఆవు పాలన్నాను, మా వాళ్ళందరూ ఆవు కాదు అది ఎద్దు, ఆ పైన ఏంటంటారు దాన్ని, ఎత్తుగా ఉంటుంది కదా, మాకు తెలియదు. అందువల్ల దాన్ని ఎద్దని చెప్పాలనేసి అందరం సరదాగా నవ్వుకున్నాం. ఇప్పుడు ఏంటంటే రకరకాల స్టిల్స్ సరదాగా ఫ్యామిలీ సర్వ మా నెయ్యిలో నీళ్ళు తోడుతున్నట్టు అదనమాట. మా నెయ్య మా పాక జస్ట్ ఫోటో స్టిల్స్. మళ్ళీ రావు కదండి. ఈ ఫోటోషూటు మా బంధానికి తీపి గుర్తులు, స్వీట్ మెమరీస్. మళ్ళీ రావు కదండి. ఇలాట అందమైనటువంటి అలంకరణతో సెట్టింగ్స్ అయ్యి మళ్ళీ రావడం కష్టం. అందుకు ఫోటోషూట్ తీసుకున్నారు అందరు ఫోటోస్ చక్కగానే. మా బంధు సభ్యులందరూ చూసారా నక్కపిల్లి మా బంధం, మా 9 కుటుంబాల బంధం అంతా అయిపోయింది. కిందనందరూ ఉన్నారు చక్కగా. ఇంకా షూటింగ్ జరుగుతుంది, ఇంకా షూటింగ్ అవుతుంది. చాలా ఆనందదాయకమైన సంక్రాంతి వేడుకలు చేసుకున్నాం. రేపు కనుమ పండగ వీడియో పార్ట్ 3లో చూద్దరు. మా కనుమ పండగని మా బంధం పిల్లలు 15 రోజులు సంపడి చేసినటువంటి ఈ పల్లెటూరు సెట్టింగ్. రేపు కనుమ పండగకి పుంజురాజులను పట్టుకొని, కోడి పుంజురాజులను పట్టుకొని ఉన్న మా చందనమ్మ. ఓ రెడీ కనుమ పండగకి బంధువులందరూ ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ప్రోగ్రామ్స్ అయిపోయి సంక్రాంతి ప్రోగ్రామ్స్ అవేవి. రేపు కనుమ మా బంధం ఏంట సంక్రాంతి ప్రోగ్రామ్స్ అయిపోయి రేపు కనుమ. అగో మా ఇద్దు, అదిగో నీయ, నక్కపిల్లి చందనాడ మా ఊరు, మా సొంతూరు. ఇక మా ఆవులు
మా ఆవులు కట్టేసాం మా నెయ్య హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. మా బంధం హ్యాపీ సంక్రాంతి, మా బంధం హ్యాపీ సంక్రాంతి, మా బంధం హ్యాపీ సంక్రాంతి. రాత్రి 11:30కి ఇంటికి చేరుకున్నాం. 4th ఫ్లోర్కి ఇంటికి చేరుకున్నాం. మా బుజ్జోడితో సంగు ఫ్యామిలీ వారు ఏదో క్వశ్చన్లు అడుగుతున్నారు. మా వాడికి కంట్రీస్ అన్ని గురించి, ప్లానెట్స్ గురించి చాలా బాగా చెప్తాడు. ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి, కంట్రీస్ ఏంటి, ఎక్కడ ఏ కంట్రీ ఉన్నదో చాలా బాగా చెప్తాడు. సూపర్గా చెప్తాడు మా నాన్నగారు. అయిపోయిందండి. ఇప్పుడు డిన్నర్ చేస్తున్నారండి మా బంధువర్గం, బంధువులందరూ డిన్నర్ చేస్తున్నారు. అందరూ డిన్నర్ చేస్తారు. మరొకసారి ధన్యవాదాలు. విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.